యుద్ధం అయితే ఆగడం కాదు, రోజు రోజుకి ముదిరి పాకాన పడుతోంది. అమెరికా చేస్తున్నటువంటి దాడులు ఒకవైపు, ఒమన్ లేకపోతే కువైట్, దుబాయ్ ఇట్లాంటి వాటి మీద ఇరాన్ చేస్తున్న దాడులు ఒకవైపు. ఇవాళ పొద్దున్నుంచి దుబాయ్ మీదకి 2 సార్లు డ్రోన్స్ని దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ధ్వంసం చేయడానికి ఇరాన్ ప్రయత్నించింది. వాటి ఇంటర్సెప్ట్ చేసి దారిలోనే దెబ్బతీయగలిగింది దుబాయ్. అలాగే సౌదీ మీద విరుచుకుపడింది, అక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయాలు తెలిసిన అంటే ఒమన్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడగలిగింది. ఈ 3 చూసిన తర్వాత వచ్చిందో లేకపోతే ముందే ప్లాన్ చేసుకుందో కానీ అమెరికన్ ఎయిర్ ఫోర్స్ పెద్ద ఎత్తున దాడులకి పాల్పడింది. సెంట్రల్ ఇరాన్ అంటే ఇరాన్లో ఉన్నటువంటి మధ్యప్రదేశం మీదన క్వాడ్స్ ప్రాంతం మీద పెద్ద ఎత్తున దాడులు చేసింది. మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని చెప్పబడే 2000 టన్నుల బరువైనటువంటి బాంబుల్ని B-52 బాంబర్లతో వేసింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్లో ఆయుధాలు పెట్టున్నారు అన్నటువంటి పాయింట్స్ మీద అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఈ వీడియోలు చాలా లాంగ్, అంటే దగ్గరగా ఒక 50 కిలోమీటర్ల దూరం నుంచి తీసినటువంటి వీడియో. అంటే అక్కడ ఏ స్థాయిలో పేలుడు సంభవించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. పెను విస్ఫోటనం సంభవించింది. ఆ తర్వాత ఆ ప్రాంతం అంతా ఒక భూకంపం లాంటి శబ్దం వినిపించింది, భూమి కదిలిపోయింది. ఆ వీడియో తీస్తున్నటువంటి వాళ్ళకు కూడా అదే కనబడింది. వాళ్ళు కూడా కంగారు పడాల్సినటువంటి పరిస్థితి అయింది. పెద్ద ఎత్తున దాడులకి పాల్పడింది అమెరికా. ఇరాన్లోని ఏ ప్రాంతాలు అన్నటువంటి దాంట్లో చూస్తే పర్టికులర్గా ఆయుధాలు ఉన్నటువంటి పార్ట్ అన్నటువంటిది కనబడుతుంది.